అందరికి నమస్కారం అండి. ఇక్కడ చూడండి, ఇది అంటే వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది. అంటే మనం దాదాపుగా ఒక 3 ఛానల్స్ పెట్టుకున్నామండి యూట్యూబ్ ఛానల్. అంటే ఒకటి ట్రెడిషనల్ వీధి నాటకం, ఇంకోటి ఈ విధంగా ప్రొఫెషనల్గా ఇది మన నేచురల్ ఫార్మింగ్, ఇంకొకటి సిఎస్కే కో పాలిటిక్స్ అనేది 3 ఛానల్ పెట్టుకున్నామండి. అంటే కొన్ని వాటి మీద ఎక్కువ శ్రద్ధ చూపాల్సిన సమయం వచ్చింది. సో మరలా మనం ప్రకృతి వ్యవసాయం మీ ముందుకు వస్తున్నాము. ఇంకమీట మీకు రెగ్యులర్గా వీడియో వేస్తున్నాం. ఇది ఒక నా యొక్క హామీ ఇస్తున్నాను. అంటే మీకు రెగ్యులర్గా వస్తుందండి. దయచేసి మీరు ఏంట్రా ఇన్ని రోజులు వీడియోలు వేసి మళ్ళీ వెనక్కి తగ్గేసాను మీరు ఆ విధంగా అనుకోవద్దండి. ఖచ్చితంగా ఇంకమీట మీకు రెగ్యులర్గా వీడియో వస్తుంది. అంటే మనం ఇంతకుముందు అయితే మనం చెప్పినాను కదండి, నవధాన్యాలు అంటే 5 రకాల జాతి నుండి 5 రకాల చిరుధాన్యాలు, ఆ విధంగా నూనె గింజలు, ఈ విధంగా మనం 5 జాతుల నుండి 5 రకాల విత్తనాలు తీసుకొని మనం ఈ విధంగా నవధాన్యాలు చల్లుకుంటే మన భూమి అనేది పాడైపోయిన అంటే మనకి సౌడు భూమి నుండి మన బుర్రమట్టి నుండి మనకి సారవంత భూమి తేవాలంటే ఈ విధంగా నవధాన్యాలు వేసుకోవడం వల్ల మన మట్టిని మనం సారం తెచ్చుకోవచ్చండి. అంటే దాదాపు 100 ఏళ్ళు అంటే మన భూమి ఎరువులు పురుగుల మందు వాడి మన భూమిలో నుండి సూక్ష్మజీవులు నశించిపోయిన భూమిని మనం తిరిగి పునర్జన్మ ఇవ్వాలంటే ఈ పద్ధతిని అయితే మనం చూడొచ్చండి. ఇది వచ్చి మన యొక్క మాస్టర్ ట్రైనర్ నేచర్ ఫార్మింగ్లో పనిచేస్తున్న ఎం చంద్రశేఖర్ సార్ యొక్క ఫీల్డ్ అండి ఇది. ప్రస్తుతం ఆయన మీటింగ్ వెళ్ళిపోవడం వల్ల మనం ఇప్పుడు ఆయన సరైన సమయానికి మన సార్ చేనుకాడ లేకపోవడం వల్ల మనం ఒక్కడే వీడియో తీస్తున్నామండి. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ నేను మెయిన్గా ఇంకో చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, మీరు నవధాన్యాలు అంటారు సార్, ఇది కేవలం చూడండి మీకు మనకు ఎక్కువ జనమే కనిపిస్తుంది. అంటే మీరు దీనిని చూసి ఏమనుకోద్దండి. ఇక్కడ కూడా మనం అన్ని రకాలు వేస్తున్నామండి. గ్రీన్ గ్రాము, బ్లాక్ గ్రాము, ఇక్కడ చూడండి హార్స్ గ్రామ్ కూడా వేస్తున్నాము. ఇదే హార్స్ గ్రాము అన్నీ వేస్తున్నామండి. దీంట్లో కూడా ఇక్కడ మైజు అవి కూడా వేస్తున్నాము. కానీ మీరు చెప్పొచ్చు, ఏంటండి ఇది మీరు నవధాన్యాలు అంటే అన్ని ఈక్వల్ రేషియోలో క్రాప్స్ ఉంటే మన అన్ని రకాల జాతులు కనిపిస్తాయి. కానీ ఇది ఎందుకంటే ఎక్కువ మనకు జనమే కల్పిస్తుందంటే ఇదేంటి డబుల్ ధమాకా ఇన్కమ్. అంటే మనకు నవధాన్యాలతో పాటు సీడ్ ప్రొటెక్షన్ ఫ్లాట్ అంటే ఈ సీడ్ ప్రొటెక్షన్ ఫ్లాట్ అంటే మనకి ఏ విత్తనాలు మన యొక్క సరౌండింగ్లో అంటే మనకి ఏ విత్తనం ఎక్కువ అవసరం వస్తుంది, ఏ విత్తనాలు మనకి డిమాండ్ ఎక్కువ, అంటే మనకి దొరకని విత్తనాలు మనకి ఈ విధంగా నవధాన్యాలతో మన సీడ్ ప్రొటెక్షన్ ప్లాట్ అనేది ఒక విత్తనం మనం ఎక్కువగా ఎంచుకున్నామంటే మనం వేసిన నవధాన్యాలు, ఫర్ ఎగ్జాంపుల్ మన సారికి వచ్చి ఇక్కడ మా సైడ్ అంటే జనుము విత్తనం అనేది చాలామంది రైతులు అది లోపల దున్నడం అంటే 45 రోజుల తర్వాత వాళ్ళు భూమిలో దున్నుతారు. అంటే ఈ విధంగా అందరు రైతులు చేయడం వల్ల మా సైడ్ వచ్చి జనుము సీడ్ అనేది చాలా డిమాండ్ ఎక్కువ అండి. సో మన సార్ ఏం చేసినారంటే నవధాన్యం చల్లారండి, కానీ ఈ జనుము విత్తనాలు అనేది ఎక్కువ మోతాదులు తీసుకున్నారంటే. అంటే ఇప్పుడు అన్ని విత్తనాలు ఈక్వల్ రేషియోలు తీసుకున్నారంటే 10 గ్రామ్స్ 1 కిలో ఆ విధంగా అన్ని విత్తనాలు సిరిధాన్యాలు తక్కువ గ్రామ్స్ లెక్కన ఇంకో విధంగా కేజీ లెక్కన తీసుకున్నారు. సో మన సార్ ఏం చేశారంటే మాకు ఈ విత్తనాల డిమాండ్ ఎక్కువ ఉండాలి, మాకు ఈ విత్తనం దొరకడం లేదు కాబట్టి ఆ విత్తనాల రియేషన్ని తగ్గించేసినారంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనుము అనేది మామూలుగా మనము ఒక 2 కేజీలు తీసుకున్నామంటే ఈసారి వచ్చి 4 కేజీలకు తీసుకొని అంటే ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ ఏపుగా పెరిగి మనకి సీడ్ అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుందండి. అంటే మిగతా పంటలు మీరు కావాలంటే చూడండి, ఇది ఈ గ్రీన్ గ్రామ్ బ్లాక్ గ్రామ్ అనేది అంటే కిందకి వెళ్ళిపోయిందండి, ఈ విధంగా అయిపోయింది. సో ఇది కూడా మైజ్ చూడండి, ఈ విధంగా కొంచెం కిందకి వెళ్ళిపోయిందండి. అంటే మనం ఈ విత్తనాలు ఎక్కువ మొత్తాలు తీసుకోవడం వల్ల ఇది ఎక్కువగా మన యొక్క చేనంతా ఎక్కువగా ఉండడం వల్ల ఆ యొక్క క్రాప్స్ అనేది కిందకి వెళ్ళిపోయి అంటే దీనివల్ల మనకి సారవంతం పెరుగుతుందండి. అంటే సీడ్ ప్రొటెక్షన్ కోసం మనం ఇది ఎక్కువ మోతాదులు ఎత్తుకొని మిగతావన్నీ మనకి తక్కువ మోతాదులు తీసుకోవడం వల్ల అది కిందకి పోవడం వల్ల మనకు అంతగా కనిపించడం లేదండి ఈ యొక్క నవధాన్యాల ఫ్లాటు. సో ఈ విధంగా మనకి సీడ్ ప్రొటెక్షన్ ఫ్లాట్ కోసం మనం ఎక్కువ మోతాదులో ఈ జనుము తీసుకున్నారండి మన సారు. కంటే మా పక్క ఇది ఎక్కువ డిమాండ్ అండి. అంటే ఈ యొక్క జనుము సీడ్ అనేది మాకు దొరకడం లేదు. గవర్నమెంట్ సబ్సిడీ చేయడం వల్ల అది కెమికల్ ఫార్మర్స్కి సరిపోతుంది. వాళ్ళు పోయి మన కనుమ తీసుకుంటున్నారు. మన నేచురల్ ఫార్మింగ్ కోసం అంటే వాళ్ళు ఆల్రెడీ కెమికల్ పండించింది అది సబ్సిడీ ఇస్తున్నారు కదా, మనకు అట్లాంటి సీడ్ వద్దనేసి మన సార్ ఏం చేస్తారంటే ఈ యొక్క జనుముని నేచురల్గా మనమే ఉత్పత్తి చేసుకోవాలి కదా.
విత్తనాలు అనేది మనమే ఉత్పత్తి చేసుకొని మనమే మన రైతులు సప్లై చేయాలనే యొక్క ఉద్దేశంతో మన సార్ ఏం చేశారంటే ఈ విధంగా జనుము అనేది ఎక్కువ ఎంచుకున్నారండి. దాదాపుగా ఇది మనం 45 రోజుల తర్వాత దున్నేస్తారండి నవధాన్యాలు. మేమేం చేసుకున్నామంటే దాదాపుగా 3 months అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకో ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చినాక మాకు ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చినాక సీడ్ ప్రొడక్షన్ వదులుతాము. మిగతా పంట అనేది లోపల ఉంటుందండి. ఆ సీడ్ ప్రొడక్షన్ మేము కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది సార్ ఏం చేస్తారంటే ఆ విధంగా మామూలుగా మన 45 రోజుల తర్వాత దున్నుతాం కదండి, మట్టిలో కలిగి దున్నుతారు. అదేవిధంగా మన సీడ్ అనేది తీసుకున్న తర్వాత దీన్ని మనం మట్టిలో దున్నుతామండి. ఇంకొకటి ఈ విధంగా చేయడం వల్ల ఇప్పుడు మనము నవధాన్యం 45 రోజుల తర్వాత దున్నినా కూడా మనకి ఆ యొక్క వీడ్ కంట్రోల్ అనేది ఒక 70% కంట్రోల్ అవుతుందండి. ఒక 30% ఉంటుంది కదండి. అంటే అది ఏమంటారు మిగతా మన వీడ్స్ ఉంటుంది కదండి, వీడ్స్ తర్వాత మళ్ళీ వస్తుంది. ఆ వీడ్స్ కంట్రోల్ ఈ పద్ధతి చేయడం వల్ల కూడా మనకు ఆ వీడ్స్ అనేది మన తోటలో రాదండి. ఎట్లయితే ఈ విధంగా మనము అన్ని విత్తనాలు ఎట్ట తిరిగి ఒక రైతు అనేది 90% అని ఎంత మనము దాని యొక్క హార్వెస్ట్ చేసినా 90% హార్వెస్ట్ చేయగలుగుతారు. 10% మనం ఎత్తేటప్పుడు ఆ విత్తనాలు రాలుతుంది. ఇంకొకటి ఇప్పుడు మనం చెప్పాను కదండి, గ్రీన్ గ్రామ్, బ్లాక్ గ్రామ్, ఆ విత్తనాలు కొంచెం కొంచెం గొప్ప మన మట్టిలో పడుతుందండి. ఈ విధంగా పడడం వల్ల మనం ఇంకొక పైరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శనక్కాయ వేస్తారండి మన సార్. నెక్స్ట్ శనక్కాయలు వేయడం వల్ల, వేరుశనగ వేయడం వల్ల ఇప్పుడు ఈ విత్తనాలు పడింది కదండి, అంటే ఏ విత్తనాలు చేసినా మనకి ఇంకొక క్రాప్కి 90% హార్వెస్ట్ చేసింది, ఒక 10% మనకు తెలియకుండా రాలిపోతుంది, ఎట్టో ఒక సంథింగ్ దాంట్లో ఉండిపోతుంది కదా. ఆ విత్తనాలు మన మట్టిలో మన భూమిలో కలుపు వచ్చే బదులు ఈ విత్తనాలు రావడం వల్ల మనకి వీట్ కంట్రోల్ అనేది మనకి గ్రీన్ కవర్గా పనిచేస్తుందండి. అంటే మనకు పనికి ఏం ఆదాయం రాదండి మన యొక్క కలుపు వల్ల. దాని బదులుగా ఈ జనుములు విత్తనాలు మొలవడం, మనకి జొన్నలు, మనకి బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్ ఇట్లాంటి మొలవడం వల్ల మనకి మన రాబోయే పంటకి యొక్క ఇన్నర్ క్రాప్ బయోడైవర్సిటీ కూడా పనిచేస్తుంది, బయట మనకి బయోడైవర్సిటీ లాగా పనిచేస్తుంది. మన మట్టిలో ఉండే పోషకాలు కూడా అన్ని రకాలుగా మనకి ఈక్వల్ రేషియో సప్లై అవుతుందండి. ఈ విధంగా మనం ఈ విధంగా మన సీడ్ ప్రొడక్షన్ ఫ్లాట్లో ఈ విధంగా ఎంచుకొని మనం హార్వెస్ట్ చేసిన తర్వాత మనం తర్వాత దున్నితో కూడా అండి మనం మట్టిలో ఈ అన్ని 25 రకాల జాతుల నుండి 25 రకాల జాతుల నుండి 25 రకాల విత్తనం మనం భూమి లోపల ఉండడం వల్ల రాబోయే పంటలు కూడా మనకి న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది మన ఏ పంటకు రాదండి. ఇదే మనకి అంటే నవధాన్యాల్లో 2 రకాలు ఉంటుంది కదండి, 45 రోజుల తర్వాత దున్నడం అదే ఒకటి. రెండోది సీడ్ ప్రొటెక్షన్ ప్లాట్. దీన్ని వేయడం వల్ల మన పంటకి ఈ విధంగా అంటే మనకి సీడ్ ప్రొడక్షన్ మనకు ఆదాయం వస్తుంది ఆ యొక్క విత్తనాలు మనం అమ్ముకోవడం వల్ల. ఇంకొకటి రాబోయే పంటలు కూడా మనకి ఈ విత్తనాలు మొలవడం వల్ల వీడ్ కంట్రోల్ ప్లస్ మన క్రాప్ డైవర్సిటీ కూడా బాగా పనిచేస్తుందండి. ఇదే ప్రకృతి వ్యవసాయంలో ఉండే గొప్పతనం అండి. ఎక్కడ కానీ మీరు చేసే కెమికల్ ఫార్మింగ్లో కానీ ఈ విధంగా ఉండదండి. సో మీరు కూడా మన సారు దాదాపుగా 2 ఎకరాలు వేస్తున్నారండి. మన సార్ ఫ్లాట్ కూడా మీరు వచ్చి చూడవచ్చు. దీనివల్ల ఉపయోగం ఏమి, ఆదాయం ఏమి మీరు వచ్చి అనలైజ్ చేయవచ్చు. మాది వచ్చి కృష్ణారామపురం గ్రామం, నగిరి మండలం, చిత్తూరు డిస్టిక్ అండి. మన సార్ నేచురల్ ఫార్మింగ్లో డిస్ట్రిక్ట్ ట్రైనర్గా పనిచేస్తారండి. సో థ్యాంక్ యూ అండి. ఇదే మీరు కూడా ఇట్లాంటి నవధాన్యాలు చల్లుకోవచ్చు. ఇదే నవధాన్యం చల్లుకోవడం వల్ల మీకు ఏ విత్తనం ఎక్కువ డిమాండ్ ఉందో, ఎక్కువ రేట్ ఉందో దాన్ని మీరు ఎక్కువ మోతాదులు ఎంచుకొని సీడ్ ప్రొటెక్షన్ ఫ్లాట్ లాగా అది వేసుకోవడం వల్ల మనకి ఈ విధంగా ఆదాయం తీసుకోవచ్చండి. అంటే మన మట్టి సారవంతం అవుతుంది. రాబోయే పంటకి కలుపు నివారణ బదులు ఈ యొక్క అడిషనల్గా మనం వేసినా కదండి, ఈ నవధాన్యం నుంచి అక్కడెక్కడో మొలిచి దాని ద్వారా మనకు ఆదాయం వస్తుంది. మనం రాబోయే క్రాప్ కూడా న్యూట్రిషన్ డెఫిషియన్సీ రాకుండా చేసుకుంటుంది. అన్ని రకాలు ఉపయోగపడుతుందని ఈ విధంగా మన సీడ్ ప్రొటెక్షన్ ప్లాట్ ఎంచుకోవడం వల్ల నవధాన్యం రకాల్లోనే. సో మీరు కూడా ఈ విధంగా చేసుకోవడం వల్ల ప్రకృతి వ్యవసాయంలో మనం ఆదాయం అనేది ఖచ్చితంగా వస్తుంది. రాబోయే పంట కూడా మనకి సారవంతం ఎక్కువ ఉండడం వల్ల మనం ఎక్కువ మోతాదులో ఎరువులు కానీ పురుగుల మందులు మనకు అవసరం ఉండదని. సో మీరు కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారా, ముందుగా నవదాంట్లో స్టార్ట్ చేసండి. 45 రోజుల తర్వాత మీరు దున్నుకోండి. తర్వాత మీకు దాంట్లో ఎక్కువ ఆదాయం రావడం వల్ల ప్రకృతి వ్యవసాయం ఓకే అనే మీకు అనిపించినట్టయితే ఈ విధంగా సీడ్ ప్రొడక్షన్ పార్ట్ ఎంచుకొని మీరే విత్తనాలు తయారు చేసుకుని 4 రైతులకి మీరు సప్లై చేయండి. ఈ విధంగా చేయడం వల్ల చాలామంది రైతులు మారడానికి అవకాశం ఉందండి. మన ఆంధ్రప్రదేశ్ అనేది ఇంకా ఎక్కువ స్థాయిలో కూడా మన యొక్క ఆర్వేస్ ప్రాజెక్ట్ ద్వారా మనం ఎక్కువ స్థాయికి తీసుకొని పోవచ్చండి. సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, మీకు వ్యూ కూడా బాగా చూపిస్తాను చూడండి.
జొన్నలు జొన్నలు అన్నీ ఉంటాయి చూడండి, మైజ్ కానీ అన్ని రకాల ఫ్లాట్స్ ఉంటుంది. సో మీరు కూడా మన సార్ యొక్క ఫీల్డ్ వచ్చి విజిట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.